శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ పంచాశత్తమోధ్యాయ కామ సంజీవనము. బ్రహ్మోవాచ తస్మిన్నవసరే జ్ఞాత్వా అనుకూలం సమయం రతిః సుప్రసన్నా చ తం ప్రాహ శంకరం దీనవత్సలం. బ్రహ్మ ఇట్లు పలికెను, అది అనుకూలమగు సమయమని తలంచిన రతీదేవి మిక్కిలి ప్రసన్నురాలై దీనవత్సలుడగు ఆ శంకరునితో ఇట్లనెను. రతిరువాచ గృహీత్వా పార్వతీం ప్రాప్తం సౌభాగ్యమతి దుర్లభం. కిమర్థం ప్రాణనాథో మే నిస్వార్థం భస్మసాత్కృతః. జీవయాత్ర పతిం మేహి కామ వ్యాపారమాత్మని. కురు దూరం చ సంతాపం సమ విశ్లేష హేతుకం. వివాహోత్సవ ఏతస్మిన్ సుఖినో నిఖిలా జనాః. అహమేకా మహేశానా దుఃఖితా స్వపతిం వినా. స నాథాం కురు మాం దేవ ప్రసన్నో భవశంకర. స్వోక్తం సమ్యగ్విధేహిత్వం దీనబంధో పరప్రభో. రతి ఇట్లు పలికెను, పార్వతిని వివాహమాడి నీవు మిక్కిలి దుర్లభమగు సౌభాగ్యమును పొందితివి. స్వార్థము నెరుంగని నా ప్రియప్రియుడకు భర్త భస్మము చేయబడుటకు కారణమేమి? ఈ సమయంలో ఈ నా భర్తను బ్రతికించి నీ యందు ప్రేమ కార్యమును నింపుకొనుము. మనిద్దరికీ సమానముగా కలిగిన వియోగ దుఃఖమును దూరము చేయము. ఓ మహేశ్వర, ఈ వివాహ మహోత్సవములో అందరు జనులు ఆనందముగా ఉన్నారు. నేనొక్కతను మాత్రమే భర్త లేని కారణం చే దుఃఖితురాలనై ఉన్నాను. ఓ దేవా, నా భర్తను బ్రతికించుము. ఓ శంకర, ప్రసన్నుడవు కమ్ము. ఓ దీనబంధు, నీ మాటను నీవు కార్యరూపములో పెట్టుము. త్వాం వినా కస్సమర్థోత్ర త్రైలోక్యే సచరాచరే. నాశనే మమ దుఃఖస్య జ్ఞాత్వేతి కరుణాం కురు. సోత్సవే స్వవివాహేస్మిన్ సర్వానందప్రదాయిని. సోత్సవామపి మాం నాథ కురు దీన కృపాకర. జీవితే మమ నాథేహి పార్వత్యా ప్రియయా సమం. సువిహారః ప్రపూర్ణశ్చ భవిష్యతి న సంశయః. సర్వం కర్తుం సమర్థోసి యతస్త్వం పరమేశ్వరః. కిం బహుత్యాత్ర సర్వేశ జీవయాసు పతిం మమ. స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములలో నా దుఃఖమును నశింపజేయగలవాడు నీవు తక్క మరి ఒకడు ఎవడు కలడు. ఈ సత్యము నెరింగి నాయందు దయను చూపుము. దీనుల యందు దయను చూపే ఓ నాథ, సర్వులకు ఆనందమును కలిగించు ఈ నీ వివాహము మహోత్సవముగా జరిగినది. నన్ను కూడా ఉత్సాహము గలదానిగా చేయుము. నా భర్త జీవించిన తరువాత ప్రియురాలకు పార్వతితో ఈ నీ విహారము పరిపూర్ణము కాగలదనుటలో సందేహము లేదు. పరమేశ్వరుడకు నీవు సర్వకార్యములను చేయ సమర్థుడవు. ఇన్ని మాటలేలా? ఓ సర్వేశ్వర, ఇప్పుడు వెంటనే నా భర్తను బ్రతికించుము. బ్రహ్మోవాచ తదిత్యుక్త్వా కామభస్మ దదౌ సగ్రంథిబంధనం. రురోధ పురతః శంభో నాదేత్యుదీర్య చ. రతిరోదన వాకర్ణ్య సర్వత్యాదయ స్త్రియః. రురుదుః సకలా దేవ్యః ప్రోచుర్దీనతరం వచః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి మూటగట్టి ఉన్న మన్మధురి భస్మమును ఇచ్చెను. ఆమె శంభుని ఎదుట నాథా నాథా అని పలుకుతూ రోధించెను. రతి యొక్క ఏడుపును విని సరస్వతి మొదలగు దేవీమూర్తులందరూ రోధించి దీనాతి దీనముగా ఇట్లు పలికిరి. దేవ్య ఊచుః భక్తవత్సల నామాత్వం దీనబంధుర్దయానిధిః. కామం జీవయ సోత్సాహం రతిం కురు నమోస్తుతే. దేవీమూర్తులు ఇట్లు పలికినారు, నీకు భక్తవత్సలుడని పేరు, దీనులకు బంధువు నీవే, నీవు దయానిధివి. మన్మధుని బ్రతికించి రతికి ఉత్సాహమునిమ్ము. నీకు నమస్కారమగుగాక. బ్రహ్మోవాచ ఇతి తద్వచనం శ్రుత్వా ప్రసన్నో భూన్మహేశ్వరః. కృపాదృష్టిం చకారాసు కరుణాసాగర ప్రభుః. సుధాదృష్ట్యా శూలభృతో భస్మతో నిర్గత స్మరః. తద్రూపవేశ చిహ్నాత్మా సుందరోద్భుత మూర్తిమాన్. తద్రూపం చ తదాకారం సస్మితం సధనుస్సరం. దృష్ట్వా పతిం రతిస్థం చ ప్రణనామ మహేశ్వరం. కృతార్థాభూత్ శివం దేవం తుష్టావచ కృతాంజలి. ప్రాణనాథ ప్రసాదేన జీవితేన పునఃపునః. బ్రహ్మ ఇట్లు పలికెను. వారి ఈ మాటను విని కరుణాసముద్రులకు మహేశ్వర ప్రభుడు ప్రసన్నుడై వెంటనే దయాదృష్టిని బరపెను. శూలపాణియగు శివుని అమృత దృష్టిచే భస్మ నుండి అదే రూపము, వేషము, చిహ్నములు గల అద్భుతమగు సుందరమైన దేహము గలవాడే మన్మధుడు బయటకు వచ్చెను. అదే రూపముతో చిరునవ్వుతో ధనుర్బాణములు ధరించి ఉన్న తన భర్తను చూచి రతి అతనికి మహేశ్వరునకు ప్రణమిల్లెను. భర్త జీవించుటచే కృతార్థురాలైన ఆమె ప్రాణనాథుని ఇచ్చిన శివదేవుని చేతులు జోడించి అనేక పర్యాయములు స్తుతించెను. కామస్య స్తుతిమాకన్య స నారీకస్య శంకరః.
ప్రసన్నో భవదత్యంత ఉవాచ కరుణార్థదీ. భార్యతో కూడి మన్మధుడు చేసిన స్తోత్రమును విని కరుణార్థ హృదయుడు శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను. శంకర ఉవాచ ప్రసన్నోహం తవ స్తుత్య స నారీ కస్య చిత్తజ స్వయంభవ వరం బ్రూహి వాంఛితం తద్దదామితే. శంకరుడు ఇట్లు పలికెను, ఓయి మనస్సులో నీ అంతటి నీవు పుట్టే మన్మథ, భార్యతో కూడి నీవు చేసిన స్థుతికి నేను ప్రసన్నుడనైతిని. నీకిష్టమగు వరమును కోరుకొనుము, నీకు ఇచ్చెదను. బ్రహ్మ ఉవాచ ఇది శంభువచ శ్రుత్వా మహానంద స్మరస్తతః ఉవాచ శాంజలిర్నమ్రో గద్గదాక్షరయా గిరా. బ్రహ్మ ఇట్లు పలికెను. శంభుని ఈ మాటను విని మన్మధుడు మహానందమును పొందినవాడై చేతులు జోడించి నమస్కరించి బొంగురు పోయిన కంఠముతో నిట్లనెను. కామ ఉవాచ దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో యది ప్రసన్నః సర్వేశః మమానందకరో భవ క్షమస్వ మే అపరాధం హి యత్ కృతశ్చ పురా ప్రభో స్వజనేషు పరాం ప్రీతిం భక్తిం దేహి స్వపాదయోః. మన్మధుడు ఇట్లు పలికెను. దేవదేవ మహాదేవ కరుణా సముద్ర ప్రభు సర్వేశ్వరుడవగు నీవు ప్రసన్నుడవైనచో నాకు ఆనందమును కలిగించుము. ప్రభు పూర్వము నేను చేసిన అపరాధమును మన్నించుము. నీ భక్తులయందు పరమప్రీతిని నీ పాదములందు భక్తిని ఇమ్ము. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య స్మరవచ ప్రసన్న పరమేశ్వర ఓమిత్యుక్త్వా బ్రవీత్ తస్మై విహసన్ కరుణానిధి. బ్రహ్మ ఇట్లు పలికెను. మన్మధుని ఈ మాటను విని ప్రసన్నుడైన కరుణాసముద్రులకు పరమేశ్వరుడు నవ్వి అతనితో అటులనే అని ఇట్లనెను. ఈశ్వర వాచ హే కామాహం ప్రసన్నోస్మి భయం త్యజ మహామతే గచ్చ విష్ణు సమీపం చ బహిస్థానే స్థితో భవ. ఈశ్వరుడు ఇట్లు పలికెను. ఓ మన్మథ, నేను ప్రసన్నుడనైతిని. నీవు గొప్ప బుద్ధిశాలివి, భయమును వీడుము, విష్ణువు వద్దకు వెళ్ళుము, ఈ గృహమునకు దూరముగా నుండుము. బ్రహ్మవాచ తచ్చుత్వా శిరసా నత్వా పరిక్రమ్య స్తువన్ విభుం బహిర్గత్వా హరిందేవ ప్రణమ్య సముపాస్తసః కామం సంభాష్య దేవాశ్చ దదుస్తస్మై సుభాషిసం విశ్వాదయ ప్రసన్నాస్తే ప్రోచుః స్మృత్వా శివం హృది. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మాటను విని అతడు శిరస్సు వంచి నమస్కరించి విభునకు ప్రదక్షిణము చేసి స్తుతించి బయటకు వెళ్ళి విష్ణువునకు దేవతలకు నమస్కరించి వారిని సేవించెను. దేవతలు మన్మధునితో మాటలాడి అతనికి శుభాశీస్సులు అందజేసిరి. విష్ణువు మొదలగు వారు శివుని హృదయమునందు స్మరించి ప్రసన్నులై ఇట్లనిది. దేవావూచు ధన్యస్త్వం స్మర సందగ్ధః శివేనానుగ్రహీకృతః జీవయామాస సత్వాంశ్చ కృపాదృష్ట్యాఖిలేశ్వరః సుఖ దుఃఖదో చాన్యో నాస్తి యతస్వకృతభుక్ పుమాన్ కాలే రక్షా వివాహశ్చ నిషేకః కేన వార్యతే. దేవతలిట్లు పలికిరి. ఓ మన్మథ, నీవు ధన్యుడవు. శివుడిచే దహింపబడిన నీవు అనుగ్రహింపబడితివి. ఆ సర్వేశ్వరుడు సత్వ గుణాంశమగు దయాదృష్టితో నిన్ను బ్రతికించెను. మానవులకు సుఖదుఖములను ఇతరులు ఇయ్యరు. సర్వులు తాము చేసిన కర్మల ఫలమును అనుభవించెదరు. కాలము వచ్చినప్పుడు అనుగ్రహమును వివాహమును సంతానమును ఎవ్వరు ఆపగలరు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా తే చ సమ్మాన్యతం సుఖేనామరాస్తదా సంతస్తుస్తత్ర విష్ణాద్యాః సర్వే లబ్ధ మనోరథాః సోపి ప్రముదితస్తత్ర సమువాస శివాజ్ఞయా జయశబ్దో నమశబ్దః సాధుశబ్దో బభూవః తతః శంభుర్వాసగృహే వామే సంస్థాప్య పార్వతీం మిష్టాన్నం భోజయామాస తం చ సా చ ముదాన్విత అత శంభుర్భవాచారి తత్ర కృత్యం విధాయ తత్ మేనామామంత్య శైలం చ జనావాసం జగామసః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలందరూ ఇట్లు పలికి అతనిని ఆనందంతో సత్కరించి తీరిన కోరిక గలవారై అచట నివసించిరి. ఆ మన్మధుడు కూడా ఆనందించి శివుని ఆజ్ఞచే అచట నివసించెను. జయము కలుగుగాక, నమస్కారము, బాగు అను వచనములు వినవచ్చుచుండెను. అప్పుడు శంభుడు నివాస గృహంలో పార్వతిని ఎడమవైపు కూర్చుండబెట్టుకొని ఆమెకు మృష్టాన్నమును తినిపించగా ఆమె కూడా ఆనందముతో ఆయనకు తినిపించెను. తరువాత శంభుడు అచట కర్తవ్యమును పూర్తి చేసి మేనా హిమవంతుల అనుమతిని పొంది జనులు నివసించిన చోటికి వెళ్ళెను. మహోత్సవస్తదా చాసీద్వేధ ధ్వనిరభూన్మునే వాద్యాని వాదయామాసు జనాశ్చతుర్విధాని చ శంభురాగత్య స్వస్థానం వవందే చ మునీంస్తదా హరిం చ మాం భవాచారా ద్వందితో భూత్సురాదిభిః జయశబ్దో బభూవాధ నమశబ్దస్తదైవ చ వేదధ్వనిశ్చ సుమదః సర్వవిఘ్న విదారణః అద విష్ణురహం శక్రః సర్వే దేవాశ్చ సర్షయః
సిద్ధ ఉపసుర నాగాస్తుష్టు ఉస్తే పృథక్ పృథక్. అప్పుడు గొప్ప ఉత్సవము జరిగెను. ఓ ముని, వేదధ్వని విస్తరిల్లెను. జనులు 4 విధముల అనగా తత, ఆనంద, సుషిర, ఘనముల అను వాద్యములను మ్రోగించిరి. శంభుడు తన స్థానమునకు వచ్చినప్పుడు మునులను, హరిని, నన్ను, లోకాచారను అనుసరించి నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి. అప్పుడు జయశబ్దము, నమశబ్దము మరియు విఘ్నములనన్నింటినీ పారద్రోలి శుభములనిచ్చే వేదధ్వని విస్తరిల్లెను. అప్పుడు విష్ణువు, నేను, ఇంద్రుడు, సర్వదేవతలు, ఋషులు, సిద్ధులు, ఉపదేవతలు, నాగులు వేర్వేరుగా స్తుతించిరి. దేవాఊచు, జయ శంభో అఖిలాధార, జయనామ మహేశ్వర, జయ రుద్ర మహాదేవ, జయ విశ్వంభర ప్రభో, జయ కాళీపతే స్వామిన్, జయానంద ప్రవర్ధక, జయ త్రయంబక సర్వేశ, జయ మాయాపతే విభో, జయ నిర్గుణ నిష్కామ కారణాతీత సర్వగా, జయ లీలాఖిలాధార ధృతరూప నమోస్తుతే, జయ స్వభక్త సత్కామ ప్రదేశ కరుణాకర, జయ సానంద సద్రూప, జయ మాయా గుణాకృతే, జయోగ్ర మృడ సర్వాత్మన్ దీనబంధో దయానిధే, జయా వికార మాయేస వాగ్మనోతీత విగ్రహ. దేవతలిట్లు పలికిరి. హే శంభో, సర్వాధార జయము. ఓ మహేశ్వర, నీ నామమునకు జయము. ఓ రుద్ర మహాదేవ జయము. జగత్తును పోషించే ఓ ప్రభు జయము. కాళీపతి స్వామి జయము. ఆనందమును పెంపొందించువాడా జయము. ముక్కంటి సర్వేశ్వర జయము. మాయాధీశ ప్రభు జయము. గుణరహిత, కామరహిత, కారణమగు ప్రకృతికి అతీతమైన వాడా సర్వవ్యాపి జయము. లీలచే సర్వముకు ఆధారమైన రూపమును ధరించువాడా జయము. నీకు నమస్కారమగుగాక. నీ భక్తులకు యోగ్యమగు కామనలను ఇచ్చు ఈశ్వర దయానిధి జయము. సచ్చిదానంద రూప జయము. మాయచే గుణములను రూపమును స్వీకరించిన వాడా జయము. భయంకరాకార రక్షకుడా, సర్వాత్మ, దీనబంధు, దయాసముద్ర జయము. వికారహీనుడా, మాయాధీశ, వాక్కులకు మనస్సునకు అతీతమైన విగ్రహము గలవాడా జయము. బ్రహ్మవాచ ఇది స్తుత్వా మహేశానం గిరిజానాయకం ప్రభుం నిషేవిరే పరప్రీచ విష్ణాద్యాస్తే యథోచితం. అద శంభుర్మహేశానో లీలాత్ తనురీశ్వర దదో మనోవరం తేషాం సర్వేషాం తత్ర నారద విష్ణాద్యాస్తేఖిలాస్తాత్త ప్రాప్యాగ్నం పరమేసితు. అతిహృష్టా ప్రసన్నాస్యా స్వస్థానం జగ్మురాదృతా. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు మొదలగు ఆ దేవతలు గిరిజాపతియగు ఈ మహేశ్వర ప్రభుని ఇట్లు స్తుతించి మహానందముతో యథాయోగ్యముగా సేవించిరి. ఓ నారదాపుడు మహేశ్వరుడు లీలచే స్వీకరింపబడిన దేహము గలవాడు ఒక శివుడు అచట వారందరినీ సన్మానించి వరములనిచ్చెను. వత్స, విష్ణువు మొదలగు ఆ దేవతలందరూ పరమేశ్వరుని అనుమతిని పొంది మహానందముతో ప్రసన్నమగు ముఖములు గలవారై సాదరముగా తమ తమ స్థానములకు వెళ్ళిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే కామ సంజీవన వర్ణనం నామ 51తమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత ఎందు పార్వతీఖండలో కామ సంజీవనం అనే 51వ అధ్యాయము ముగిసినది.